ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంటే 23 ఏప్రిల్ 2026 పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్లమంద గ్రామం నందు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సుమారు 105 మంది, ఒక 3 సిఐలు, ఇంకా 11 మంది ఎస్ఐలతో కలిపి 105 మంది పోలీస్ బృందం కలిసి ఆపరేషన్ చేశాము. మొత్తం ఈ ఆపరేషన్లో ఒక 40 2 వీలర్స్, ఇంకా ఒక 2 కత్తులు, 3 గొడ్డలు దొరకడం, సీజ్ చేయడం జరిగింది. అవి దేనికోసమైతే ఉపయోగిస్తున్నారో అవి తెలుసుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సందర్భంగా నేను ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఎల్లమంద జంక్షన్లో ఇది కాస్త యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరూ 2 వీలర్స్ ఎప్పుడైతే వెళ్తున్నారో హెల్మెట్ ధరించి తప్పకుండా ప్రయాణం చేయాలని మా విజ్ఞప్తి. అండ్ ఎండ తీవ్రత కూడా కాస్త ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటాయని సూచనలు ఉన్నాయి. నెససరీ ఏమైనా పనులు ఉంటేనే బయటికి రండి, కానీ మధ్యాహ్నం పూట వచ్చి ఈ హెల్త్ అనేది పాడు చేసుకోవద్దు. తర్వాత వేసవి సెలవులు మొదలవుతున్నాయి ఇప్పుడు పిల్లలందరికీ. ఈ జలాశయాల దగ్గరికి ఈ పిల్లలందరూ వెళ్ళి ఈతకి సరదాగా వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి ఏమనగా, వాళ్ళు ఏమైనా ఈ సరదాలకి వీటికి వెళ్తుంటే వెళ్ళకుండా చూడండి ఫస్ట్ ఈతకి వెళ్తున్నప్పుడు. అండ్ 2 వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారు అన్నీ కాస్త ఒక కన్నేసి ఉంచాలని మా విజ్ఞప్తి. తీర్థయాత్రలు కూడా చాలామంది వెళ్ళడం చేస్తారు ఈ వేసవ కాలంలో. వెళ్తుంటే ఒకసారి మీ వాల్యుబుల్స్ ఏమైనా జ్యువెలరీ కానీ ఆర్నమెంట్స్ ఉంటే బ్యాంక్లో పెట్టుకోవడం మంచిది. ఒకవేళ అది చెయ్యని సందర్భంలో పోలీసు వారికైనా చెప్పండి ఎన్ని రోజులకి వెళ్తున్నారు, ఆ ఇల్లు ఏ ఇల్లు అని చెప్తే మేము బీట్ పోలీసో లేకపోతే మహిళా పోలీసుకో అప్రమత్తం చేసి అది ఏ దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ అండి.